ఒక స్పెషల్ బెస్ట్ కపుల్ ఉన్నారండి మనతోని. వాళ్ళు ఎవరంటే ప్రపోజ్ ఎవరు చేశారు? నాని ప్రపోజ్ చేశాడు. మళ్ళీ నన్ను అనుకునేగలరు. చూసారా, ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే ఏమో తెలియదు, అనవసరంగా ప్రపోజ్ చేశాను ఫీలింగ్ వస్తుంది క్వశ్చన్ అడిగిన తర్వాత. ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఎందుకు? ఉదాహరణ, ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మరి? 20. డేట్ గుర్తుందా కనీసం? నవంబర్ 31. అక్టోబర్ 31. అవును, మీ పెళ్లి చాలా ఇష్యూస్ తో జరిగాయంట, ఎంతవరకు నిజం అది? అవును నిజం, చాలా ఇష్యూస్. అంటే ఇష్యూస్ అంటే ఏం లేదు, వీళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి రిలేటివ్స్ క్యాస్ట్ ఫీలింగ్ అంటూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో. మీ కొడుకు అండ్ కోడలి గ్రోత్ ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా లవ్ చేసుకున్నారు, నేను హ్యాపీగా పెళ్లి చేసేసాను. నేనైతే సపోర్ట్ బాగానే చేస్తా, ఈయనకంటే ఎక్కువ ఇంకా చేస్తా. ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకోవడం బెస్ట్ గిఫ్ట్ అన్న ఫీలింగ్. అంటే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వేరే ఒక అమ్మాయి, బట్ అబ్బాయి సక్సెస్ కాముందుకే పెళ్లి ఇంట్లో అవ్వాలందరూ నొప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవడం అనేది అంత నమ్మింది కదా, సో అదే బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతాను నేను. హలో వియర్స్, నమస్తే అందరికీ. హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఎప్పటిలాగానే స్పెషల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో నేను మీ ముందుకు వస్తుంటాను కదా. సో ఈరోజు కూడా ఒక స్పెషల్ బెస్ట్ కపుల్ ఉన్నారండి మనతోని. వాళ్ళు ఎవరంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తున్నారు అండ్ వాళ్ళు బెస్ట్ కపుల్ అని కూడా అనిపించుకున్నారు. మరి వాళ్ళు ఎవరో కాదు, కిరాక్ నాని అండ్ అలాగే జాను. హాయ్ హాయ్ జాను అండ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా సూపర్ గా ఉన్నా, మీ జంటను చూసి కుళ్ళుకుంటున్నా. జోక్ అయితే కాదు కదా, నిజమే చెప్పండి. ఏదైనా ఎలా ఉంది లైఫ్? యా సూపర్. సో ఫస్ట్ నాని నుంచి స్టార్ట్ చేద్దామా, జాను నుంచి స్టార్ట్ చేద్దామా? అగో అదే ప్రేమ అంటే. ఓకే, సో నాని గురించి అడుగుదాము ఫస్ట్. నాని, నీ గురించి చెప్పు. యాక్చువల్లీ నీ గురించి నువ్వు చెప్తే బాగుంటుంది, జాను చెప్తుంది నీ గురించి. ఫస్ట్ నానిని ఎక్కడ చూసావు? ఫస్ట్ ఒక బర్త్డే పార్టీలో. సో చాలా మంది ఏమంటారంటే పెళ్లిలో చూసామంటారు, కానీ ఇప్పుడు బర్త్డే పార్టీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, దెన్ ఏమైంది? నాని ఏం చేశాడు బర్త్డే పార్టీలో? అంటే అక్కడ చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వచ్చింది అనమాట. ఓకే, సో అట్లా ఫ్రెండ్స్ లాగా ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అలా అయిపోయింది. బర్త్డే పార్టీలో ఫస్ట్ నానిని చూసావు, తర్వాత ఇన్స్టా ఐడి షేర్ చేసుకున్నారా? లేదు, షేర్ చేసుకోలేదు. అంటే అప్పట్లో టిక్ టాక్ ఉండే కదా, సో అప్పుడు బర్త్డే పార్టీకి చాలా మంది టిక్ టాకర్స్ వచ్చినుండే అనమాట. సో అక్కడ ఇంకా నాతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళతో రీల్స్ చేశాను. అది నీకు ఎందులో వచ్చింది? ఫర్ యూలో వస్తుంది కదా నార్మల్ గా రీల్స్, సజెషన్స్ లో వచ్చేసింది. అదే సారీ, రీల్స్. బట్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా ఎలివేట్ అవ్వలేదు 2019 లో, ఎప్పుడైతే కోవిడ్ తర్వాతే కదా ఇన్స్టాగ్రామ్. అంటే అందుకే కదా తొందరగా రిప్లై ఇచ్చిన. అప్పుడు నార్మల్ గా ఎవరు అని చెప్పేసి అట్లా రిప్లై ఇచ్చిన. ఇప్పుడైతే నాని అసలు జాను దొరకకపోయి ఉండే కదా నానికి, ఇప్పుడు మెసేజ్ చేస్తుంటే ఇప్పుడు కలిసి ఉంటే అంతేనా? ఏమో ఎవరెక్కడ ఉండేవాళ్ళు. ఓకే, దెన్ ఏమైంది ఆ తర్వాత? సో అట్లా సజెషన్స్ లో వస్తే అక్కడ అమ్మాయి ట్యాగ్ చేస్తుంది కదా నన్ను, సో అట్లా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చేసినాడు. సో అట్లా హాయ్ అని టెక్స్ట్ చేస్తే హాయ్. ఓకే, తర్వాత ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో హాయ్ అని పెట్టడము, డైరెక్ట్లీ ప్రపోజ్ చేసేసారా? లేదు, 2 days మేము ఫ్రెండ్స్ లానే ఉండే. 2 days లోనే ప్రపోజ్? ఓ మై గాడ్. నాని ప్రపోజ్ చేశాడు, మళ్ళీ నన్ను అనుకునేగలరు. చూసారా, ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. సో నాని ఏం చెప్పాలి చెప్పు. ఇక్కడ కూడా నేను ప్రపోజ్ చేయలేదని ముందే అక్కడ నుంచి. అంటే ఏమో తెలియదు, అనవసరంగా ప్రపోజ్ చేశాను ఫీలింగ్ వస్తుంది క్వశ్చన్ అడిగిన తర్వాత. అలా జరిగిపోయింది అప్పుడేదో. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు
ఇప్పుడు కానీ నేను ప్రపోజ్ చేస్తుంటే ఎవర్రా నువ్వు అంటదేమో మేబీ. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది? ఇద్దరు టిక్ టాకర్స్ ఏనా అప్పుడు? నేను టిక్ టాక్ వీడియోస్ చేస్తుండే, తర్వాత బర్త్డే పార్టీలో చూసిన తర్వాత తనని లవ్ చేయలే, ఫ్లర్టింగ్ చేద్దామని ఏదో మెసేజ్ పెట్టా, అది కాస్త లవ్ అయిపోయింది. సో ప్రపోజ్ చేశాక కొన్ని డేస్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. సో అది కాస్త ట్రూ లవ్ గా మారి పెళ్లి అక్కడ దాకా వెళ్ళింది అనమాట. ఓకే. ఫస్ట్ మీ ఇద్దరులో టిక్ టాక్ స్టార్ ఎవరు అని అడుగుతున్నా నేను. నేనే చేస్తుండే అనుకుంటా, నేను ఒక్కనే చేస్తుండే. తర్వాత జానుని కూడా మార్చేసా. పాపం ఏదో తన చదువు తను నిజంగా చదువుకోనివ్వకుండా నువ్వు ఎలాగో టిక్ టాక్ స్టార్ అయ్యావు కాబట్టి పాపం ఆమెను కూడా ఏమో ఇక తను చెడగొట్టేసావు. ఇంకా నేను అప్పటికి తన ఫేస్ చూపించకుండా నేను వీడియోస్ చేస్తుండే, బట్ తర్వాత ఇంకా మ్యారేజ్ కొన్ని రోజులు ఉందనగా అప్పుడు ఫేస్ రివీల్ చేసి, అప్పటిదాకా తనకి టిక్ టాక్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకపోతుండే, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ. సో ఇప్పుడు కూడా చదువుకుంటానే అంటది, బట్ మనకు అవన్నీ సెట్ గా చెప్తా ఉంటాం అప్పుడు. సరే, నాని గురించి అయిపోయింది, ఇప్పుడు జాను గురించి చెప్పు. జాను గురించి ప్రపోజ్ ఎవరు చేశారు? నాని కదా ప్రపోజ్ చేసింది, ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేసింది? లేదు, ఒక టైం తీసుకుంది, ఒక 2 weeks అలా టైం తీసుకొని యాక్సెప్ట్ చేసింది. ఈ 2 weeks ఏం జరిగింది? 2 weeks లో ఏం జరిగింది? ఏం లేదు, ఏం మాట్లాడుకోలేదు. ఫ్రెండ్స్ అందరినీ అడిగావా, నన్ను ఒకరు ప్రపోజ్ చేశాడు నాని అనే అబ్బాయి, ఏం చేయాలి ఏంటి, లేదంటే ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా, లేదంటే టైం పాస్ కోసం లవ్ చేయాలా, అలా ఏమైనా థింక్ చేసావా ఈ 2 weeks? ఏం థింక్ చేయలేదు, అంటే బ్లాక్ లో ఉంది, నేను కూడా ఇంకా వదిలేసిన. బ్లాక్ చేసేసాను, నేను యాక్సెప్ట్ చేయలేదని బ్లాక్ చేశాను. ఓ, ఇక్కడ ఈగో హర్ట్ అయిందా? మళ్ళీ తర్వాత అన్బ్లాక్ ఎలా అయింది? తన రియలైజేషన్ అయితే అయ్యి తర్వాత మళ్ళీ నా కాడికి అన్బ్లాక్ చేసి, సో ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను అన్బ్లాక్ చేశాను. అంటే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేసి మెసేజ్ చేసి, ఓకే నేను లవ్ చేస్తున్నా, ఫస్ట్ అన్బ్లాక్ చేయని చెప్పింది. ఇదంతా 2019 లోనే అయిందా? ఓకే. అంటే తర్వాత మీ ఇంట్లో ఎలా తెలిసింది మరి మీ గురించి? అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో తనే చెప్పింది, అండ్ తర్వాత మా ఇంట్లో కూడా తనే చెప్పింది. మా ఇంట్లో ఏం చెప్పిందంటే, తను ఆల్రెడీ మా మమ్మీకి తెలుసు అనుకొని, మా మమ్మీ ఏదో ఒక నేను వేరే టాపిక్ చెప్పి మమ్మీకి మొత్తం అబద్ధాలు చెప్పి తీసుకొచ్చి ఇంట్లో సెట్ చేసి పెట్టాను అనమాట, కొన్ని డేస్ ఉండడానికి, అప్పుడు కరోనా టైంలో. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే, తినని అడిగింది. మా మమ్మీ అప్పటిదాకా జస్ట్ ఫ్రెండ్ ఏమో ఇట్లా వీడియోస్ చేస్తారు కదా అనుకుంటుంది. సో ఆ టైంలో మా మమ్మీ ఏమో అన్నదంట, యాక్చువల్గా నీ పెళ్ళి ఎప్పుడమ్మా అని అడిగిందంట మా మమ్మీ. ఏమేమనుకుంది, ఆల్రెడీ మా మ్యాటర్ తెలిసేమో, మీ పెళ్ళి ఎప్పుడని అడిగింది అనుకొని, మీరు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే అంటే అని చెప్పి ఈమె రివీల్ చేసి మొత్తం చెప్పేసింది మా ఇంట్లో. సో ఇక అలా తెలిసిపోయింది. మమ్మీ తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తాను, నచ్చడం. సో అలా యాక్సెప్ట్ చేస్తాను. మరి ఇంట్లో కొట్టడం అలాంటివి లేదు, నేను యాక్చువల్ చాలా భయపడ్డా, ఎలా చెప్పాలి అసలు, ఎలా ఫేస్ చేయాలి అసలు, నేను లవ్ చేయడం అంటే ఇంట్లో ఎట్లా చెప్పాలనుకున్నా కానీ నాకు అంత రానిలే. అనుకోకుండా అలా అయిపోయింది అనమాట. నీ పెళ్లి ఇప్పుడు అమ్మాయి అని అంటే మీరు ఒప్పుకుంటే రెడీ. సో నాకు అంత భయం లేకుండా తనే క్లియర్ చేసేసింది. సో ఫైనల్లీ మరి ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఇప్పుడైతే చాలా బాగుంది. అంటే మ్యారేజ్ అయినాక బాగా బాధ్యతలు అవన్నీ తెలిసి వచ్చాయి. ఇంత ముందు లేవు అంటే నిజంగా లేవు, ఏం బాధ్యతలు లేవు, లేచామా తిరిగామా, ఒక 4 ఫ్రెండ్స్ వేసుకొని బ్యాండ్ బాజా అవే ఇంకా తిరగడమే. ఇప్పుడు తిరిగితే జాను ఊరుకుంటదా? ఫస్ట్ తిరుగుదామన్నా లేదు, ఇప్పుడు ఆమె కలిసి తిరుగుదామన్నా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే టైం అసలు రావట్లేదు, ఆ మైండ్ సెట్ మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మొత్తం సంపాదించాలి, పిల్లలు అవి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగిపోయాయి. ఇప్పుడు ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మరి మీ ఇద్దరు? నాకు తెలిసి ఈ క్వశ్చన్ జాను చెప్తే కరెక్ట్ ఆన్సర్. ఇద్దరు మర్చిపోయారేమో. 2020 డేట్ గుర్తుందా కనీసం? నవంబర్ 31. ఆ రెండు నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అధ్యక్ష, నాని జస్ట్ ప్రపోజ్ చేసి పడేశాడు, తర్వాత అంతా జానునే చూసుకుంది. అదే నిజం, ప్రేమ కూడా జానుకే ఉంది, నానికి లేదు. ఎక్కువ ప్రేమ అయితే జానుకే ఉంది. అది ఎక్కువ, నానికి ఓన్లీ ప్రేమ ఉంది, ఎక్కువ ప్రేమ అయితే జాను. అంతగానం ప్రేమ ఎందుకు ఉంటుంది? జీవితంలో ఎక్కువ ప్రేమించడం వల్ల అంతగానం ప్రేమ ఉంటుంది. ఓ మై గాడ్, వీళ్ళ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నా, వీళ్ళ ప్రేమను చూసి. ఓకే, మరి పిల్లలు ప్లాన్ చేశారా? అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ సెటిల్ అవ్వాలి, అంటే రేపు వచ్చేటోళ్ళు కూడా నాకు ఇది కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చే స్టేజ్ లో ఉండాలి. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు బై మిస్టేక్ బయటకు వచ్చేస్తారు. బై మిస్టేక్? కంగారులో ఏదేదో వచ్చేస్తుంది వీళ్ళకి. ఓకే, ఎనీవేస్, సో స్టడీస్ గురించి మాట్లాడుకుందాము. ఎంతవరకు చదువుకున్నారు? నేనైతే
డిగ్రీ దాటేసి MBA చేద్దాం అనుకున్నాం, బట్ అంతా సెట్ అవ్వలేదు. ఇంటర్తో ఆపేసా, ఓపెన్ డిగ్రీ చేసుకుంటే అలా వెళ్తున్నా. డిగ్రీ కంప్లీటెడ్. ఓకే, ఇంత చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. అది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది. అవును, అంతేనా? అవును. ఓకే, ఎనీవేస్, సో